ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ స్త్రీలకు మాత్రమే. ఇక్కడ అన్ని రకాల ఫేషియల్స్, పెడిక్యూర్, మానిక్యూర్, వ్యాక్సింగ్, హెయిర్ స్టైల్, థ్రెడ్డింగ్, బ్లీచ్, హెయిర్ స్పా, హెయిర్ కట్స్, మెహందీ డిజైన్స్, మేకప్, శారీ డ్రాపింగ్, ఇలా ఎన్నో సౌకర్యాలు కలవు. అడ్రస్ భగవాన్ నగర్ మెయిన్ రోడ్, కల్లూరు ఎస్టేట్, కర్నూలు. మా సెల్ నంబర్ 7671064741 9133144234. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 11వ రోజు నిర్వహించిన నిరాహార దీక్ష స్థానిక వెల్దుర్తి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం నుండి ఈ దమ్మ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సర్కిల్ వరకు సుమారు 200 మంది ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ సర్కిల్ నేలపై కూర్చుని నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా కష్టాలను గుర్తించలేదు. కరోనా టైంలో ముందుండి సేవలు చేశాం. సుమారు 40 సంవత్సరాల నుండి పసిబిడ్డలకు, గర్భవతులకు, బాలింతలకు దగ్గరుండి వారి కష్టసుఖాలు చూసుకుంటున్న మా కష్టాన్ని ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. అంగన్వాడీ సెంటర్లకు అందించిన అవసరాలకు, వస్తు సామాగ్రాలకు, యంత్ర పరికరాలకు, చీరలకు, సదుపాయాలకు పెట్టిన ఖర్చును వర్కర్లకి ఖర్చు పెట్టడం సరైనది కాదు. అంగన్వాడీ కృష్ణగిరి సెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచుతారని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏఐటియుసి మండల అధ్యక్షుడు బి మాధవ స్వామి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వెల్దుర్తి మరియు కృష్ణగిరి మండలాల నుంచి మహబూబి, రేణుక, సుజాత, సావిత్రి, వెంకటేశ్వరమ్మ, రాధమ్మ, వరలక్ష్మి, సెమీనా బేగం మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు. చర్చలకు మమ్మల్ని పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాగ్దానము ఇవ్వనందుకు మేము ఇలాగనే సమ్మె కొనసాగుతున్నాము. మా న్యాయమైన కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు సహకారం అందించాలని మనవి చేసుకుంటున్నాము. ఆయనకు మా న్యాయమైన కోరికలు 26,000 వేతనం పెంచాలని ఆయనని పదే మేము ప్రాధేయపడుతున్నాము. గ్రాడ్యుటీని అమలు చేయాలని కోరుతున్నాము. మా న్యాయమైన కోరికలని మాకు తక్షణమే ఆయన నెరవేర్చాలని. కొన్ని రోజుల నుండి జరుగుతున్న ఈ సమ్మెకు వచ్చిన అందరికీ నా వందనములు. జగనన్న మీతోనే మాట్లాడుతున్నాము. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మాకు మాట ఇచ్చారు, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి. కానీ ఆ మాటను ఈరోజు పెడచెవిన పెడుతున్నారు. అంతేకాదు పాదయాత్రలో మీరు నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఏడుస్తున్న కుటుంబం నువ్వు ఉన్నప్పుడు మేమందరం కూడా మేము బాధపడ్డాము, ఇంత పరిస్థితి వచ్చింది కదా అని చెప్పి. కానీ ఈ రోజు మా అందరినీ ఏడిపిస్తున్నారు. మీరు సొంతం మీ అక్క చెల్లెళ్ళు అంటారు, అందరూ నా తోబుట్టువులు అంటారు. మరి మీ తోబుట్టువులకైతే ఈ పరిస్థితి ఎందుకు తెప్పిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మరి మీ తోబుట్టువులను అని భావించిన వారు అయితే మంత్రి గారికి, మరి ఇక్కడ సమ్మెకు వచ్చినటువంటి వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ కి, విలేకరులకు అందరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పడం ఏమన్నంటే, మేము కరోనాలో ఉన్నప్పుడు చాలా డ్యూటీ చేశాము. మా ప్రాణాలకు తెగించి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి బయటికి పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఇంజక్షన్లు వేయించి వాళ్ళకి చాలా సేవ్ చేశాము. అన్న జగనన్న ఈ టార్గెట్ పెట్టి ఈ రోజు 100 ఇంజక్షన్ వేయాలంటే ఆ 100 ఇంజక్షన్లు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 5-6 సార్లు వెళ్ళి మేము ఇంజక్షన్స్ కూడా వేయించాము. ప్రతి ఇంటికి రేషన్ కూడా పంచాము. అటువంటి సేవలు మాతో చేయించుకొని ఇప్పుడు ఈ రోజు మాకు జీతం పెంచనంటే ఏం బాగుంటదన్న, మీరు పెంచుతారని చాలా ఆశతో ఉన్నామన్నా. ఇక్కడ జీతం మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. మా మీద దయ ఉంచి మీరు జీతం పెంచాలని మరీ మీ అక్క చెల్లెమ్మలుగా, మీ తోబుట్టులుగా, మీ పెద్దమ్మలుగా, మీ చిన్నమ్మలుగా కోరుతున్నామన్నా. మా బాధను అర్థం చేసుకొని మాకు ఆనరోగ్యం పెంచి మమ్మల్ని మంచి చేసుకోండి అన్న. మేము కూడా మీ ఆడపడుచులు వంటి వాళ్ళమే. నమస్కారాలు. ఈ రోజు మేమందరం అంగన్వాడీ టీచర్లము, హెల్పర్లం అందరం కలిసి 11వ రోజు సమ్మెలో ఉంటున్నాము. 11వ రోజు సమ్మెలో భాగంగా ఈ రోజు ర్యాలీకి వచ్చి ఉన్నాము. ఎందుకంటే మాకు మీరేం చెప్తున్నారు, మీ శిశు శాఖ మంత్రి ఏం చెప్తుందంటే సెల్లులకి 85 కోట్లు అయినవి అని అంటుంది. మేము సెల్లులు అడగలేదు, మేము మా సెల్లులోనే చేస్తున్నాం. మీ సెల్లులన్నీ పని చేయనందువలన మేము ఇంట్లోనే పెట్టి దానిని మా సెల్లులోనే పని చేస్తున్నాం. చీరలు అంటే 65 కోట్లు అయినావు అంటున్నారు. మేము చీరలు కూడా ప్రతి గవర్నమెంట్
16 కోట్లు అంటున్నారు. ప్రతి గవర్నమెంట్ యూనిఫామ్ సంవత్సరానికి 2 ఇస్తుంది. అదే విధంగా మీరు ఇచ్చినారు. అవన్నీ మీరు లెక్క పెట్టి మేము జీతం పెంచమంటే ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాము. మేము ఈ రోజు రోడ్డుకు రావడానికి మీరే కారణము. మేము ఫస్ట్ సమ్మెలో పాలు పంపులు పొందడానికి మేము 8వ తేదీ మీరు ఏం చెప్పినారు, 8వ తేదీ వద్దు అన్నారు. 12వ తేదీ వరకు మేము టైం ఇస్తాము అన్నారు. కానీ చర్చలు ఫలించలేదు అన్న. మరి మా జీతం ఎంత, మేమెంత అన్న మేము ఇప్పుడు చేయబట్టి 38 సంవత్సరాలు అవుతుందన్న సర్వీసు. మరి మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి వరకు మేమేం చేస్తున్నాము, పల్స్ పోలియో కూడా మా ఆయంలోనే ఒక్కరికి కూడా పల్స్ పోలియో లేకుండా చేసినాము. శిశు మరణాలను తగ్గించినాము, గర్భవతుల మరణాలను తగ్గించినాము. మేము కరోనా టైంలో కూడా మేము ఇంటింటికి వెళ్లి వాళ్ళకి టీహెచ్ఆర్ ఇచ్చినామన్నా. మేము చేయని పని అంటూ లేదన్నా. దయ ఉంచి మాకు జీతాలు పెంచవలసిందిగా కోరుతున్నామన్నా. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెల్లించడం లేదు. మా కోరికలను న్యాయమైనవి కోరికలే కోరుతున్నాం. మేము ఎక్కువేం అడుగుతలేము. అవి కూడా తీర్చడానికి ఆయనకు ఇది లేదు. నిన్న జన్మదినం శుభంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం శుభంగా మాకేమైనా శుభవార్త చెప్తాడేమో అని ఆశించినాము. అది కూడా ఏం జరగలేదు. కాబట్టి మేము ఇంకా సమ్మె కొనసాగించాలని అనుకుంటున్నాము. ఆయన మేము చెప్పిన డిమాండ్స్ ఏవో కొన్ని నెరవేర్చినాడు. మిగతా ముఖ్యంగా మాకు వేతనం ఎక్కువ చేయాలా, అదొక్కటి చేస్తే మా సమ్మె మేము విరమించుకుంటాము. కనీసము చేస్తాను అని వాగ్దానం ఇచ్చినా కూడా మేము సమ్మె విరమించుకునేటట్టున్నాము. అదన్నా చేయాలని వేడుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని.